क्वालिटी वाला अच्छा है सर। क्वालिटी वाला वो इधर से नंदिनी डेयरी फार्म का फर्स्ट टाइम है, वो सेकंड टाइम है, थर्ड टाइम है? थर्ड टाइम। अच्छे है आदमी का। రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ చిన్న దూడలు చిన్న ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. ఒకసారి అయితే వాటి డీటెయిల్స్ అడుగుదాం. నమస్తే అండి. నమస్తే సార్, ప్రతి రైతు సోదరులకు నమస్కారం. అట్లాగే తెలంగాణ ఆంధ్ర కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా పట్టుకెళ్తారు. ప్లస్ నా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం నందిని డైరీ ఫామ్ సార్. నా పేరు వచ్చి దుర్గాప్రసాద్. అప్పుడే మనం 11 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్ ఎప్పుడు కూడా మనం ఉండడం జరిగింది. అట్లాగే మన దగ్గర అతి చిన్న సైజు, అది మనకి బాగా అడుగున్నర మన అపార్ట్మెంట్లో సింపుల్గా మెయింటైన్ చేసుకునేటట్టుగా మన దగ్గర అయితే ఎప్పుడు మన 10 సంవత్సరాల నుంచి కూడా సేల్ చేస్తున్నాం. అట్లాగే ఈ మేల్ ఫీమేల్ వచ్చేసి మన దగ్గర ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటాయి సార్ ఎప్పుడు కూడా. వీటి ఏజ్ ఎంత ఉంటుంది తమ్ముడు అందాదా? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇవి ఎన్ని అడుగులు ఉంది అందాదా? ఇవి వచ్చేసి మనకి 2 ఫీట్ సార్. ఇవి 2 ఫీట్ సార్. ఇవి వచ్చేసి ఇవి 1.5 ఇయర్ సార్. ఓకే. మనకి 2 ఇయర్కి వచ్చేసి మనకి మెచ్యూరిటీ వస్తాయి సార్. ఇవి క్రాసింగ్ టైం. ఓకే. అది ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, మనం మేల్ ఫీమేల్ తీసుకున్నది ఎప్పుడు కూడా సేమ్ బ్రీడ్ తీసుకుంటం వల్ల దానికి వచ్చిన ఇబ్బంది అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడేది ఉండదు. కాకపోతే సింగిల్ ఫీమేల్ ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు. వాటికి ఏంటంటే సెమన్ చేపిస్తారు సార్. అవి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అవి మీరు జాగ్రత్త పడాలా. అందుకే ఎవరైనా సరే అపార్ట్మెంట్లో తీసుకునేటట్టుగా అయితే మేల్ ఫీమేల్ తీసుకుంటే మంచి సజెషన్ అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఓకే. ఇవన్నీ కూడా మనకైతే ఇప్పుడు అంటే దీన్ని తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి? ఇవి ఏంటంటే మన అపార్ట్మెంట్లో కానీ ఇంటికాడ కానీ మన ఫామ్ హౌస్లో కానీ పొద్దున్న వేసి దండం పెట్టుకోవడానికి బొట్లు పెట్టుకొని సింపుల్ మెయింటెనెన్స్ సార్. అంతా కూడా సింపుల్గా ఉంటాయి. మనకు ఎవరు వచ్చినా ఫ్రెండ్లీగా ఎవరు పిల్లలు అందరూ ఆడుకునేట్టుగా ఉంటాయి సార్ ఇవి వచ్చేసి. ఓకే, చూసుకోవచ్చు. దీనికోసమే తీసుకోవాలి మనం. అంటే పాలిస్తాయా? మిల్కింగ్ పర్పస్ అయితే అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు సార్ అవి. ఎందుకంటే వాటికి పుట్టిన దోళ్ళు వాటికి మాత్రమే సరిపోతాయి. ఇట్లా వయసు వచ్చేసి 20 ఇయర్స్ వరకు ఇట్లా లైఫ్ ఉంటుంది వీటికి. ఈ 22 ఇయర్స్లో వచ్చేసి మనకి 10 బేబీస్ అనేవి ఇవి వస్తాయి సార్. వాటికి ఏంటంటే వాటి వాటికి మాత్రమే ఉంటాయి. కాకపోతే సో పర్పస్కి అందంగా ఇంట్లో నందిలాగా లక్ష్మీదేవిలో ఉంటాయి సార్. తిరుగుతుంటే మంచిగా. చాలా మంది డైరీ ఫార్మ్స్ కూడా, పెద్ద డైరీ ఫామ్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఒక చిన్న ఆవు ఉంటే బాగుంటుంది అపార్ట్మెంట్ లో అయితే చాలా మంది కూడా. దీనికి ఖర్చు ఎంత అయింది తమ్ముడు రోజుకి వచ్చేసి? ఒక రోజుకి వచ్చేసి ఇట్లా మెయింటెనెన్స్ తక్కువ సార్. చాలా తక్కువ, అంటే ఎక్కువ లేదంటే ఒక 200 నుంచి 250 రూపాయలు మాత్రం అవుతుంది సార్ దీని మెయింటెనెన్స్. ఎట్లా అంటే ఒక 1 కిలో తింటాయి సార్. 2 కలిపి మార్నింగ్ ఒక 1 కిలో, మార్నింగ్ 1 కిలో. ఒక రోజుకి వచ్చి 1/2 కేజీ దానా తింటది. తర్వాత వచ్చేసి ఇవి గడ్డి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ. ఎక్కువ శాతం ఎండుగడ్డి అనేది ఇవి సార్. అదే ఈ ఎండుగడ్డి అనేది ఉంటే ఒక రోల్ వచ్చేసి మనకి మినిమం లేదంటే వారం నుంచి 2 వారాల వరకు వస్తుంది సార్. ఒక రోల్ వచ్చేసి 2 వారాలు మ్యాక్సిమం వస్తుంది సార్ వీటికి. మీకేమైనా పచ్చగడ్డి అటువంటిది ఏమైనా దొరికితే కొద్దిగా ఇంకా యాక్టివ్గా ఉంటే మంచి బాడీతో వస్తుంది సార్. ఓకే, చూసుకోవచ్చు. ఇదైతే మెయిన్ చాలా మంది కూడా ఇష్టంతో తీసుకుంటారు. అందంగా ఉంటాయి కాబట్టి ఇంట్లో తిరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా చాలా మంది కూడా తీసుకుంటున్నారు. మనకి ఎక్కడి నుంచి తీసుకెళ్తారు తమ్ముడు? ఏ స్టేట్ నుంచి ఎక్కువ? మనకి ఎప్పుడు కూడా 360 రోజులు మన దగ్గర ఎప్పుడు వ్యాపారం అయితే ఎప్పుడు మనం అనుకోకూడదు, కానీ ఎప్పుడు కూడా నమ్మకంగా నా దగ్గర వారానికి 3-4 జతలు ఎప్పుడు వెళ్తాయి సార్. కాకపోతే నాకు ఎక్కువ వెళ్ళేది మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, హైదరాబాద్. ఇటు వచ్చేసి మన పొంగునూరు, అలా కర్ణాటక ఆ టైప్లో కూడా వెళ్తాయి. ప్లస్ వచ్చేసి ఇటు వైజాగ్ నుంచి మనకి ఈ పక్క కూడా వర్ష బెంగాల్ కూడా వెళ్తాయి సారు. మనకి ఎక్కువ టెంపుల్స్ వెళ్తాయి సార్. మెయిన్ నాకు వెళ్ళేది టెంపుల్స్కి వెళ్తాయి. ప్లస్ వచ్చేసి మనకి ఫామ్ హౌస్, ఓన్లీ ఇండివిజువల్ హౌస్లో ఉన్నటోళ్ళు 1 లేరు 2 లేరు ఉన్నోళ్ళు కూడా మనం మేపుకునే కాలు కూడా తీసుకెళ్తుంటారు సార్. ఇవి ఓన్లీ ఇవి సో పర్పస్ కేటాయించినవన్నీ కూడా ఇవి అడుగున్నర సైజు మనకి 360 రోజులు కూడా ఎప్పుడు దొరుకుతాయి సార్. అది మన నమ్మకంగా మన నందిని డైరీ ఫామ్ ఎప్పుడు కూడా ఆ నమ్మకం కాపాడుకొని ఇప్పటి వరకు వెళ్ళడం జరిగింది సార్. ఓకే, ఇలాంటి చిన్న ఆవులు కావాలంటే మాత్రం ఇంట్లోకి కానీ ఫామ్లోకి కానీ కావాలంటే మాత్రం నందిని డైరీ ఫామ్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గర. మీకు ఎవరికైనా ఇలాంటి ఆవులు కావాలంటే నేరుగా రండి, వచ్చైతే కొనుగోలు చేయొచ్చు. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది తమ్ముడు? మనకి ప్రైస్ వచ్చేసి మనకి 2,50,000 నుంచి 3,60,000 వరకు మన దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయి సార్. జత రేట్ సార్. ఒక జత వచ్చేసి 2,50,000 నుంచి 3,60,000 వరకు ఉంటది. కాకపోతే కొంతమంది ఇక్కడికి వచ్చే ఒకలాగా మాట్లాడతారు, అక్కడ ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు. కానీ నా దగ్గర ఎప్పుడు కూడా అలాగే ఎప్పుడు కూడా ఉండదండి. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ రకంగానే ఉంటది. తర్వాత వచ్చి మీకు వీడియో కాల్లో చూపించమంటే వీడియో కాల్లో చూపిస్తానండి.
లేదు మీరు నమ్మకుండా నా మాట మీద పంపించమంటే వెహికల్ అనేవి కూడా ప్రతి ఒక్కటి కూడా అరేంజ్మెంట్ చేసి ఓకే మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత నాదే ఉంటుంది. ఓకే ఎందుకంటే మీకు చిన్న సైజు నుంచి సార్ మీకు అంటే ఒక 10 అంగుళాల నుంచి 25 అంగుళాల వరకు నా దగ్గర ఎప్పుడు కూడా 360 రోజులు నా దగ్గర అందుబాటులో ఉంటాయి. ఓకే ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా మీరు వీడియో తీయమంటే వీడియో తీసి పెడతాను. మీకు దాంట్లో గురించి డీటెయిల్స్ కావాల్సినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అంటే నా దగ్గర కొనాలి అన్న సిద్ధాంతం అయితే నా దగ్గర ఎప్పుడు ఉండదు. ఓకే నేను ఎవరికన్నా కావాలితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకరికి మంచి చెప్తాను తప్ప ఈ వ్యాపారం పరంగా అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం జెన్యూన్గా ఉంటాం సార్. ఓకే తమ్ముడు, ఫైనల్గా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి రైతులకు అడ్రస్ మరొకసారి చెప్పరా? నా నెంబర్ వచ్చేసి 7095777148 సార్. నా మొబైల్ నెంబరు. ఓకే మీరు ఎనీ టైం నాకు కాల్ చేస్తే నేను అందుబాటులో ఉంటాను సార్. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.